దీక్ష 41 రోజులు దీక్ష చేస్తున్నాం అంటే ఆ దీక్ష వరకే కాదు. ఆ దీక్ష నుంచి మన జీవితాన్ని మార్చుకోవడానికి ఒక దీక్ష పొందుతాం. అలాగే నవరాత్రులు గూడా పొద్దున్నే లేచి నది స్నానం చేసి ఎంత కష్టంగా ఉంటది అందరికి. ఇవి ఏవైనా చేస్తున్నప్పుడు తర్వాత ఎలా మారుతున్నాం అనేది గూడా మనం తెలుసుకోవాలి. అందుకే ఇవన్నీ ఈ చరిత్ర మనకి నేర్పిస్తది. పండుగలను ఊరికే తీసుకొచ్చి మనం బట్టలు కొనుక్కోవడానికో, ఇల్లు తుడుచుకోవడానికో కాదు పండగలు. నేర్చుకోవడానికి, ఈరోజు మార్పు చెందడానికి. ఈరోజు ఇంట్లో బొమ్మల కొలువని చెప్పి బొమ్మలు పెట్టుకొని, హ్యాపీగా దండం పెట్టుకొని, వాటితో సెల్ఫీ దిగి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెడతాం. ఇంకా ఆయుధ పూజ అంటూ అంటే మన బండిలకి ఫార్మర్‌లయితే వాళ్ళు కట్ చేసి వాళ్ళు ఉపయోగించే ఆ ఎక్విప్‌మెంట్‌కి అన్నిటికి తీసుకెళ్ళి ఆయుధ పూజ చేస్తాం. ఎందుకు? వాటికేమీ కాకూడదు. వాటితో ఏ పని చేసినా కూడా విజయవంతంగా పొందాలి అని. కానీ విజయం ఇక్కడ లేకపోతే బండి మీద పూజ చేసి ఏం ఉపయోగం అండి? మారుదామండి. హ్యాపీగా ఆయుధ పూజ చేసుకొని, ఆయుధ పూజ నీ గుండె గూడా ఒక ఆయుధమే. అది మర్చిపోకూడదు మనం. సో, దాన్ని మనం గుర్తుపెట్టుకొని, హ్యాపీగా మనకి మనం శక్తివంతులుగా తీసుకొని, అధర్మం వైపు నడవకుండా, ధర్మం వైపు నడుస్తూ స్టార్ట్ చేద్దాం. చిన్న టాస్క్ తీసుకుందాం. అహం అనే మాటని కొద్దిగా దాని నుంచి వెనక్కొద్దాం. ఇప్పుడు మనకు అలవాటు అయిపోయి ఉండొచ్చు ఈ అహం. ఎందుకంటే, పెరిగిన సొసైటీ బట్టి, కల్చర్ బట్టి మనకొచ్చేసి ఉంటది. మనల్ని మనం సేవ్ చేసుకోవడానికి. ఈ దసరాతో ఆ అహాన్ని కొద్దిగా వెనక్కి తీసుకొద్దాం. అంటే ముందరికి వెళ్ళకుండా ఆలోచిద్దాం అంటున్నా. మా అత్త